నమస్కారం సశ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్. ఈ నెల 5వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు సద్వినియోగం చేసుకోవాలని కోరిన డిఐఈఓ. రేపు నీట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు. నంద్యాల పట్టణంలో 4 పరీక్షా కేంద్రాలు. ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించిన యువజన సంఘం నేతలు. బేతేలు ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో విరామ బైబిల్ పాఠశాల పట్టణంలో ర్యాలీ. పాణ్యం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం. పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి రాయలసీమ జోన్లో జిల్లాను మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేసిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి అభినందించారు. శనివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను అభినందించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. డిఈఓ జనార్దన్ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి, డీసీఓ శ్రీదేవి, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది మార్చి మాసంలో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో 81% ఉత్తీర్ణత సాధించి రాయలసీమ జోన్లోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేసిన విద్యార్థులను అభినందిస్తూ ప్రశంసించారు. 10వ తరగతి పరీక్షలు ఏ ఉత్సాహంతో చదివి ఉత్తీర్ణులయ్యారో అదే ఉత్సాహం, తపనతో జీవితంలో ఆఖరి మెట్టు వరకు కొనసాగించాలని విద్యార్థులకు ఉద్బోధించారు. 10వ తరగతి ఉత్తీర్ణతోనే మురిసిపోకుండా భవిష్యత్తులో రాబోయే పోటీ పరీక్షలలో విజయాలు సాధించేందుకు నిరంతర సాధన చేపట్టాలన్నారు. మన దేశంలో నిర్వహించే రాష్ట్ర, జాతీయ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లాలో ఇంకా 19% విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు ఉత్తీర్ణత సాధించలేకపోయారని, కారణాలు విశ్లేషించుకొని త్వరలో రాబోవు సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయ్యే విధంగా చదివించి మెలకువలు నేర్పించాలని ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. అనంతరం 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులను జిల్లా కలెక్టర్ బహుమతులను అందజేసి అభినందించారు. అదేవిధంగా వారి అభ్యున్నత కోసం కృషి చేసిన ఉపాధ్యాయులను కూడా కలెక్టర్ శాలువలతో సత్కరించారు. ఈ అమ్మాయి 579 మార్కులతో ఉద్యోగాలలో చదువుతున్నది. వారికి సంబంధించిన పేరెంట్స్, టీచర్స్ కూడా రండి. మున్సిపల్ హై స్కూల్ వాళ్ళు మొట్టమొదటిగా మున్సిపల్ హై స్కూల్ ఉన్నపల్లి నుంచి తొగట మణిశంకర్, చాకలి శ్రీధర్, జిల్లా ఫస్ట్ లో ఉండడం జరిగింది. రామ్మోహన్ రావు 591 మార్కులతో హైమావతి, జాబ్రాబ్ గడివేముల వెంకటేశ్వర్లు 589 మార్కులు. వెంకట ప్రసాద్ 585 మార్కులతో తృతీయ స్థానంలో. అందరికీ కూడా మీకు అవార్డు తీసుకున్న తర్వాత సెకండ్ ప్లేస్ గోపాల్ నాయక్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎల్లావతుల యాపరాల శశిరేఖ, యాపరాల రమేష్ 6th ప్లేస్ అమ్మకం తులసీశ్వర్ గారు 85 మార్కులతో 7వ స్థానంలో ఉన్నారు. జిబ్రూ హారిక
జుల్లు డాక్టర్ ఆఫ్ జుల్లు క్లియర్ చేయండి. లైన్ లో కూర్చో. కంట్రీలో టఫెస్ట్ ఎగ్జామ్స్ కొన్ని మన భారతదేశంలో మోస్ట్ టఫెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇస్ ద యూపీఎస్సీ. యూపీఎస్సీ 2250 మార్కులకు జరుగుతుంది ఇంటర్వ్యూతో కలిపి. డూ యూ నో ద ఫస్ట్ మార్క్? 1143 మార్క్స్. 2250కి 1143 టాప్ మార్క్ అంటే అంచనా వేసుకుంది మెట్లు ఎక్కడం ఎంత కష్టమో. అందుకే ఈ ఉదాహరణ చెప్పాను. మరికొన్ని ఇయర్స్లో మీరు రాస్తారు. 2 years ఇంటర్మీడియట్ చేసిన తర్వాత ఎవరైనా ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలి అంటే జేఈఈ రాస్తారు, దేశంలో ఉండే విద్యార్థులందరితో పోటీ పడాలి. నీట్ రాస్తారు, దేశంలో ఉండే విద్యార్థులందరితో కూడా పోటీ పడాలి. సో అండర్స్టాండ్ ద కాంపిటేటివ్ స్పిరిట్ ఏ విధంగా ఉండాలి, హెల్తీ కాంపిటీషన్ ఏ ఉండాలి అన్నది, ఎలా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోవాలి అన్నది ఒక్కసారి ఆలోచించుకుని, ఇది ఫౌండేషన్ గట్టిగా దృఢంగా ఉంది, దాని మీద మీ నెక్స్ట్ వాల్స్ కావచ్చు, రూఫ్ కావచ్చు గట్టిగా నిలబెట్టండి అన్నది నా ఆలోచన. అది చెప్పడానికే మీకు ఈ ఉదాహరణ చెప్పాను. మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. ఐ వాజ్ ద టాపర్ ఇన్ 10th క్లాస్. అప్పుడు నేను డియూ గారు చెప్పినట్టే నేను 7th క్లాస్ వరకు మాది శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండల్ కొల్లి వలస అని నరసింగపల్లి పంచాయతీకి ఒక హ్యాబిటేషన్. మా గ్రామంలో 35 ఇళ్ళు ఉంటాయి, ఇప్పటికీ కూడా 35 ఉన్నాయి. ఒక చిన్న గ్రామం. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని, మా నాన్నగారు రైతు. అయితే ఆగస్ట్ 15కి టాప్ చేశానని చెప్పి ఆగస్ట్ 15th పెరేడ్కి నన్ను ఆహ్వానించారు, మెరిటోరియస్ సర్టిఫికేట్ ఇవ్వడానికి. చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. కూర్చున్నాను, నేను మా ఫాదర్ కూర్చున్నాను. ఎప్పటికి పిలుస్తారో తెలియదు స్టేజ్ పైకి. మా నాన్నగారిని అడిగితే అక్కడ డిఈఓ గారు ఉన్నారు, వెళ్ళి అడుగు, నీకు ఎప్పుడు పిలుస్తారు స్టేజ్ పై. అప్పుడు డిఈఓ అంటే చాలా భయం, 10th క్లాస్ స్టూడెంట్ కదా. డిఈఓ గారి దగ్గరికి వెళ్తే డిఈఓ గారు చెప్పారు, అమ్మ అవార్డ్స్ ఇచ్చినప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇస్తారు. ఏ ఫర్ అగ్రికల్చర్ అలాగా, ఎడ్యుకేషన్ ఈలో నీ నెంబర్ వచ్చి నీకు ఇస్తారు. అప్పటి కలెక్టర్ గారు అనిల్ చంద్ర పునీత గారు, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్. అంటే ఇష్యూస్ ఎలా లింకప్ అవుతాయి. నా ఫస్ట్ పోస్టింగ్ ఆర్డర్ జీవో ఆయన చేతుల మీదగానే తీసుకున్నాను. అంటే భగవంతుడు ఒక లింక్ని ఎలా క్రియేట్ చేస్తారు అన్నది మీకు ఉదాహరణకు చెప్తూ ఉన్నాను. సో మన ఇక్కడున్న అందరం కూడా మళ్ళీ కలవబోతున్నాము ఏదో ఒక సమయంలో అని మీ అందరికి చెప్తూ ఉన్నాను. 10th క్లాస్ అయింది, నేను కాలేజ్కి వెళ్ళాలి, నాకు బైక్ కొనండి, లేదంటే సైకిల్ కొనండి, లేదు అంటే నా బెడ్లో ఒక చైను, రింగులు, 2 గాజులు కొనండి. మీ అందరు కోరికలు కోరుతాను, తప్పు పట్టట్లేదు. నేను తల్లిదండ్రులకి మీకు ఏమి ఇవ్వాలో తెలుసు. మిమ్మల్ని నడిచి కాలేజ్కి పంపించాలా, సైకిల్లో పంపించాలా, ఆటోలో పంపించాలా, బస్సులో పంపించాలా, కారులో పంపించాలా, ఏ వస్తువు మీకు కొని ఇవ్వాలో వాళ్ళకి బాగా తెలుసు. ఒక పెన్ను కొన్నా, మీకు ఈరోజు డ్రెస్ కొన్నా, దాని వెనుక వాళ్ళ కష్టం ఎంతో ఉంది అని ఆలోచించండి. తాహతుకు మించిన కోరికలు దయచేసి కొనుక్కోండి. ఎప్పుడు మీ సంపాదన ఆ రోజు వరకు వెయిట్ చేయండి. కానీ ఇప్పుడు అటువంటి కోరికలు దయచేసి కోరి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పెట్టుకోండి. మీ అందరికీ కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తూ, విషింగ్ యూ ఆల్ ఎ బ్రైట్ కెరీర్ అండ్ ఎ కలర్ఫుల్ ఫ్యూచర్. అలాగే మీకు ఇంత సపోర్ట్ ఇచ్చిన మీ గ్రాండ్ పేరెంట్స్కి, మీ పేరెంట్స్కి, టీచర్స్కి, ఇక్కడ వేదిక పైన ఉన్న టీం అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు ఫీజు చెల్లించేందుకు ఈ నెల 5వ తేదీ వరకు గడువును పొడిగించడం జరిగిందని, ఎటువంటి అపరాధ రుసుము చెల్లించిన అవసరం లేకుండా అవకాశం కల్పించడం జరిగిందని, ఇప్పటికీ ఫీజు చెల్లించని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సునీత పేర్కొన్నారు.
అలాగే ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 12వ తేదీ నుండి ఉదయం మరియు మధ్యాహ్నం 2 సెషన్లలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయబోయేటువంటి విద్యార్థులకి ఆ యొక్క ఎగ్జామ్ ఫీజు కట్టడానికి 5th వరకు కూడా మన బోర్డు వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైనా విద్యార్థులు ఇప్పటికీ ఫీజు చెల్లించాలి ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే మీరు కళాశాలకు వెళ్ళి ఫీజు చెల్లించవచ్చు. సో ఈ అవకాశం 5 వరకు మాత్రమే ఉంటుంది. ఎటువంటి అపరాధ రుసుము ఫైన్తో లేకుండా ఈ యొక్క అవకాశం కల్పించబడింది. కాబట్టి విద్యార్థులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ ఎగ్జామ్స్ అనేటువంటివి మరి ఏ మంత్ 12th నుంచి స్టార్ట్ అవుతాయి. ఎగ్జామ్స్ 2 సెషన్స్ లో ఉంటాయి, మార్నింగ్ మరియు ఆఫ్టర్నూన్. సో మొదటి సంవత్సరం విద్యార్థులకు మార్నింగ్, అదేవిధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులకు 2:30 to 5:30 వరకు ఎగ్జామ్స్ ఉంటుంది. సో మన నంద్యాల జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 42 సెంటర్స్ లో ఈ యొక్క ఎగ్జామ్స్ నిర్వహించవచ్చున్నవి. సో కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించాలని తెలియజేస్తున్నాం. బోర్డు యొక్క ఆదేశాలకు అనుగుణంగా ఈ యొక్క మార్చిలో ఫెయిల్ అయినటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులకి, ప్రభుత్వ కళాశాల చదివేటువంటి విద్యార్థులకి రెమెడియల్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. సో ఈ యొక్క రెమెడియల్ క్లాసెస్ కి సబ్జెక్టుల వారీగా టైం టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు మరియు వారికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ సంబంధించిన అధ్యాపకులు ఈ యొక్క రెమెడియల్ క్లాసెస్ నిర్వహిస్తున్నారు. మరియు ఈ సంవత్సరము ఫస్ట్ ఇయర్ మారినటువంటి సిలబస్ పైన అధ్యాపకులకు ఓరియంట్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ యొక్క ఓరియంట్ క్లాసెస్ ఆల్రెడీ మనకి ఇంగ్లీషు, తెలుగు, హిందీ మరియు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ ఈ సబ్జెక్ట్స్ కి అంతా కూడా ఓరియంటేషన్ క్లాసెస్ కూడా అధ్యాపకులకు ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ సబ్జెక్ట్స్ కి మండే నుంచి కూడా ఈ యొక్క ఓరియంటేషన్ క్లాసెస్ ఇవ్వబడుతుంది. ఈ యొక్క క్లాసెస్ లో మారినటువంటి సిలబస్ పైన, అదేవిధంగా మారినటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ పైన విద్యార్థులకు అవగాహన కల్పించడం జరుగుతుంది అధ్యాపకులకి. కాబట్టి ఈ విధంగా ముందుగానే బోర్డు వారు అధ్యాపకులకు ఈ విధంగా ప్రత్యేకంగా ఓరియంట్ క్లాసెస్ లో ట్రైనింగ్ ఇవ్వడం వల్ల అధ్యాపకులకు కూడా ఈ యొక్క సబ్జెక్ట్స్ పైన అవగాహన పెరుగుతుంది. మారినటువంటి ప్రశ్నాపత్రం పైన కూడా అవగాహన పెరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. థ్యాంక్ యూ. జాతీయ స్థాయిలో వేలాది మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేందుకు నిర్వహించే నీట్ పరీక్షను వ్రాసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పరీక్షలకు ప్రభుత్వ అధికారులు అన్ని ఏర్పాట్లను చేపట్టినట్లు సమాచారం. నంద్యాల పట్టణంలో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా పట్టణంలోని బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 360 మంది విద్యార్థులు నీట్ ఎంట్రన్స్ పరీక్షకు హాజరు కానున్నారని కళాశాల ప్రిన్సిపల్ సోమశేఖరప్ప తెలిపారు. ముందస్తు ఏర్పాట్లను సిద్ధం చేశామని, ప్రశాంత వాతావరణంలో నిర్వహణకు అన్ని శాఖల సమన్వయ సహకారం ఉందన్నారు. దేశ స్థాయిలో జరిగేటువంటి నీట్ ఎగ్జామ్కి సంబంధించి మన నంద్యాల జిల్లాలో కూడా 4 సెంటర్లు ఇవ్వడం జరిగింది. అందులో SYVCP ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కూడా ఒకటి. ఈ కళాశాలలో కేటాయించినటువంటి స్టూడెంట్స్ వచ్చేసి 360 మంది విద్యార్థులు రాస్తున్నారు. ఇక్కడ వీళ్ళకు సంబంధించినటువంటి వాటర్ కానీ, మెడికల్ ఫెసిలిటీస్ కానీ, మిగతా స్టూడెంట్కు బెనిఫిట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్స్కి ఏమేమి అవసరమో అవన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. మెడికల్ బోర్డు వాళ్ళు ఉన్నారు, తర్వాత ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఎక్కువ తక్కువలకు మా కాలేజీ బృందం కూడా ఉంది. సజావుగా పిల్లలు పీస్ఫుల్గా ఎలాంటి ప్రెజర్ లేకుండా ఎగ్జామ్స్ రాయడానికి తగిన జాగ్రత్తలన్నీ తీసుకోవడం జరిగింది. 10:30 కల్లా స్టూడెంట్స్ రావడం కాలేజీకి సెంటర్కి వచ్చేయాలి. వాళ్ళకి సంబంధించినటువంటి తనిఖీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు, తర్వాత బయోమెట్రిక్ అటెండెన్స్ ఇలాంటివన్నీ ప్రాసెస్ ఉంటుంది ఎగ్జామ్ కంటే ముందు. అందుకే వాళ్ళని తొందరగా రమ్మడం జరుగుతూ ఉంది. ఎగ్జామ్ వచ్చేసి 2 to 5. నంద్యాల జిల్లా కేంద్రంలో సిపిఐ కార్యాలయంలో ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను యువజన సంఘం నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించి నాటి నుండి నేటి వరకు చేసిన ఉద్యమాలు, పోరాటాలను గుర్తు చేసుకొని మరింత మెరుగైన సేవలను యువతకు, దేశానికి అందించేందుకు యువత ముందుకు రావాలని, స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చేందుకు సంసిద్ధులు కావాలని పిలుపునిచ్చారు. జై వైఎఫ్
మన దేశంలో లౌకికవాదాన్ని ప్రజాస్వామ్యాన్ని శాంతిని ప్రాతినిధ్యం చేసే ఒక గొప్ప అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 66వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నంద్యాల పట్టణంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ దేశంలో అఖిల భారత యువజన సమాఖ్య ఏర్పడి 66 సంవత్సరాలైంది. ఈ దేశంలో అనేక సమస్యలమైన పోరాటం చేస్తూ కాబట్టి చెండా రాజేశ్వరరావు గారి ఆశయ సాధన కోసం, ఈ దేశంలో విద్యా విధానం కోసం, లేదా నిరుద్యోగ సమస్య రూపుమాపడం కోసం, ఈ దేశంలో మూఢ విశ్వాసాల రూపుమాపడం కోసం 18 సంవత్సరాల ఓటు కావాలని చెప్పేసి నినదించేటువంటి సంఘం ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడాలని ఎన్నో ఆశయాలతో పోరాటం చేసినటువంటి అఖిల భారత యువజన సమాఖ్య ఈ దేశం ఒక పెద్దమైనటువంటి సవాల్ను విసురుతా ఉంది. ఈ దేశంలో టెర్రరిస్టు ఉన్మాదాన్ని నింపి హిందూ ముస్లింల మధ్య గొడవ పెట్టాలనే ఒకటి అనైక్యతతోనే ఈ దేశం అంతా కూడా పాకిస్తాన్ తో యుద్ధం చేయాలని చెప్పేసి ఒక దుర్మార్గమైన కుట్ర జరుగుతా ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ ముస్లింలు అన్నదమ్ముల మాదిరిగా ఉన్నారు. ఈ దేశంలో రాజకీయంగా వాళ్ళ కుర్చీల కోసం ఈ దేశాన్ని పాకిస్తాన్ మీద ఊసుకొలుపుతా ఉన్నారు. ఈ రోజు ఏఐవైఎఫ్ 65 సంవత్సరాలు పూర్తి చేసుకొని 66వ సంవత్సరంలో అడుగు పెడుతూ ఈరోజు చాలా ఘనంగా మన స్థానిక నంద్యాల జిల్లాలో ఈరోజు ఏఐవైఎఫ్ జెండా ఆవిష్కరణ కూడా మాజీ జిల్లా అధ్యక్షులైనటువంటి రంగనారాయణ గారి ఆవిష్కరించడం జరిగింది. వాటితో పాటు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వము ఇప్పుడు కూడా మనకు నిన్న మొన్న కూడా నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించడం జరిగింది అమరావతికి, రాజధానికి. కానీ ఒకటే అడుగుతున్నాం, కూటమి ప్రభుత్వంలో మీరు నిరుద్యోగులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నారు, ఏ విధంగా వాగ్దానాలు చేస్తున్నారు, కోట్లుగా ఇస్తున్నారు తప్పితే కానీ ఇంతవరకు నిరుద్యోగ వృత్తి 5,000 రూపాయలు మీరు ఇవ్వడం లేదు. నిరుద్యోగ సమస్య గురించి అడిగే నాదులు లేకపోవడం చాలా బాధాకరము. కేంద్రంలో మీరున్నారు, ఇక్కడ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనకు తోడుబుడు బ్రదర్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, స్వయాన తనయుడైనటువంటి లోకేష్ బాబు గారు కూడా విద్యాశాఖ మంత్రి అయ్యింది. కూడా ఈ రోజులు కూడా మెగా డిఎస్ కూడా ఫుల్ఫిల్ గా వినియోగించే దాంట్లో 16,000 పోస్టులు ఇవ్వడం, 27,000 పోస్టులు ఖాళీ అంటే 16,000 పోస్టులు వదలడం చాలా బాధాకర విషయం. స్వతంత్ర సమర యోధుల ఆశయాల సాధన కోసం పురుడు పోసుకున్నటువంటి ఏఐవైఎఫ్ అఖిల భారత యువజన సమైక్య ఉందో 65వ సంవత్సరం పూర్తి చేసుకొని 66లోకి ఎంటర్ అవుతా ఉంది. అదేవిధంగా ఏఐవైఎఫ్ పురుడు పోసుకున్నప్పటి నుంచి నేటి వరకు కూడా ఎన్నో ఉద్యమాలు చేసింది. 1962లో ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటక తరలించాల్సిన ఇందిరాగాంధీ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఏదైతే ఉద్దేశంతో ఉన్నారో ఆ ఉద్దేశానికి వ్యతిరేకంగా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ని ఏర్పాటు చేయాలని ఎంతో మంది విద్యార్థి యువకులు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పోరాడి 26 మంది ప్రాణాలు అర్పించి సాధించుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూస్తా ఉంది. ఎందుకంటే దాదాపు 1,00,000 కుటుంబాలు ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నాయి. అక్కడ ప్రైవేటీకరణ చేస్తే ఉపాధి ఉద్యోగాల అవకాశాలు తగ్గే పరిస్థితి ఉంది. నంద్యాల పట్టణం శ్యామ్నగర్లోని బేతేలు ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో ఏప్రిల్ 28వ తేదీ నుండి మే నెల 3వ తేదీ వరకు 5 రోజుల విరామ బైబిల్ పాఠశాల నిర్వహించడం జరిగింది. చివరి రోజు దాదాపుగా 1,100 మంది చిన్నారులు, యువజనులు వారి తల్లిదండ్రులతో పెద్ద ఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బైబిల్లోని కథలు, సందేశాలు, పాటలు, స్కిట్స్, క్రమశిక్షణ, సద్భక్తితో కూడిన అంశాలను తెలియజేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. విబిఎస్ అనే కార్యక్రమం 1964వ సంవత్సరం నుండి బేతేలు ప్రార్థనా మందిరం నిర్విరామంగా చేపడుతున్నదని తెలిపారు. So we'll pray. Then after that we'll start the rally. Right? సైడ్ ఇప్పుడు ఆదరించేంత వరకు మంచి కాపరిగా, ప్రధాన కాపరిగా, గొప్ప కాపరిగా మీరు ఉంటుందండి. ఈ గుడ్డుకరణ దండాన్ని మా చుట్టూ కంచెనించండి. కదా ఈ ఊరేగింపు ద్వారా అనేక మందిని చూచి మీ నామని కనపరిచేవారుగా, మీ రక్షకుడుగా దేవుడిని అంగీకరించేవారుగా ప్రభువుని వారిని పెట్టుకునే వారుగా చేయండి. కొంతమందిని రక్షణ నడిపించండి. కదా
పాటలు పాడండి సిస్టర్స్. అక్క సమ్మర్ క్యాంప్ లాగా సో బేతేలు ప్రార్థనా మందిరంలో VBS 1964లో ఆరంభించినారు. ఇది సిన్స్ 1964 నుండి ఈ VBS అనేది దాదాపు మోర్ దాన్ 60 years వరకు జరుగుతూ ఉంది. దాని భాగంగా బేతేలు ప్రేయర్ హౌస్ శ్యామ్నగర్ నంద్యాలలో హెబ్రోన్ సవాసంలో ఈ VBS పరిచర్య ఆరంభించిన నాటి నుండి ఎవ్రీ ఇయర్ సమ్మర్లో ఈ క్యాంప్ జరుపుతూ వస్తున్నాం. 28th నుండి ఏప్రిల్ 28th నుండి అది May 3rd వరకు జరుగుతుంది ఈ రోజు వరకు. సో నిన్న 5 days జరిగింది కనుక మెయిన్ క్లాసెస్ పిల్లలకు ఆర్ట్ క్రాఫ్ట్, తర్వాత బైబిల్లో ఉన్నటువంటి స్టోరీస్ మెయిన్ లెసన్ రూపంగా, క్లోజింగ్ లెసన్ రూపంగా చక్కగా పిల్లలకు పాఠాలు నేర్పిస్తూ వచ్చినాం. ఎందుకంటే ఒక క్రమశిక్షణతో స్పిరిచువల్ బెంట్ ఆఫ్ మైండ్ పిల్లలు కలిగి ఉండాలని. ఎందుకంటే భావితరాన్ని పిల్లలే చిల్డ్రన్ ఆఫ్ హెరిటేజ్ కనుక వారికి మంచి సద్భక్తితో బోధిస్తూ వచ్చినాం. కనుక ఈరోజు ర్యాలీగా పిల్లలందరూ సో ఇక్కడ లైన్గా పిల్లలందరి నంద్యాలలో లైన్స్ తిరగాలని భావనతో కలిగి ర్యాలీ చేస్తా ఉన్నాం ఊరేగింపు. సో చాలామంది పేరెంట్స్ మోర్ దాన్ 1100 మంది పాల్గొన్నారు పిల్లలు. సో దీనికి ఎంతో మేము దేవునికి రుణస్తులము. అలాగనే పేరెంట్స్ కూడా మా గ్రాడ్యుయేట్ తెలియజేస్తున్నాము. మరి అలాగనే సహకరించి మీడియా మిత్రులు కానీ డిపార్ట్మెంట్ కానీ అన్ని విషయాల్లో మాకు సహాయ సహకారాలు అందించారు. సో గాడ్ బ్లెస్ దెమ్. నంద్యాల జిల్లా పాణ్యం గ్రామం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ప్రమాదంలో పాణ్యం మండలం రాంభూపాల్ తాండాకు చెందిన మనోజ్ నాయక్ అనే 22 సంవత్సరాల యువకుడు దుర్మరణం చెందాడు. పిన్నాపురం సోలార్ ప్రాజెక్టులో సెక్యూరిటీగా విధులు నిర్వహిస్తున్నాడు. బైక్ పై వస్తున్న మనోజ్ నాయక్ బైక్ అదుపు తప్పి డివైడర్కు ఢీ కొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతునికి భార్య, 2 సంతానం ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్. ఈ నెల 5వ తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు సద్వినియోగం చేసుకోవాలని కోరిన DIEO. రేపు నీట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు. నంద్యాల పట్టణంలో 4 పరీక్షా కేంద్రాలు. AIYF 66వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించిన యువజన సంఘం నేతలు. బేతేలు ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో విరామ బైబిల్ పాఠశాల పట్టణంలో ర్యాలీ. పాణ్యం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.